హలో ఫ్రెండ్స్, రండి ఈరోజు మనము ఉల్లిపాయ బజ్జీ చేసుకుందాము. ఇది శనగపిండి, రెండేమో ఉల్లిపాయలు, రెండేమో పచ్చిమిర్చి. వీటితోని మనం ఇప్పుడు బజ్జీ చేసుకుందాము. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు ఇక పిండి కలుపుకుందాము. ఇవి కట్ అయినాక ఇంకా ఇందులో ఉప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. చూసారా? ఓకే, రండి చేద్దాం. ఇదిగో అన్ని కటింగ్ చేసుకున్నాను. ఇందులో వేసిన పిండిలో కలిపి పెట్టుకున్నా. అంటే కలిపేటప్పుడు తీస్తా అనుకున్నా, కానీ అవి ఉల్లిపాయలు కోసేవాకనే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, అందుకే తీయలేదు. అవి ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇప్పుడు కోసి ఈ శనగపిండి వేసి ఉల్లిపాయలు వేసి కలిపి పెట్టుకున్నా. ఇది ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయాలి, నానబెట్టాలి. ఆ తర్వాత వేసుకోవాలి. మంచిగా పిండి నానుతుంది, రుచిగా ఉంటుంది. ఇలా చూడండి ఎలా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెడతాను. మూత పెట్టి తర్వాత వేసుకుందాం. సో చూడండి, ఇప్పుడు బజ్జీ వేస్తున్నా. కొన్ని వేస్తాను. ఎందుకంటే నూనె వేడైంది. చూసారా? ఇంతే. కొంచెం ఫాస్ట్ పెట్టిన, మరి బాగా స్లో ఉండేది పొయ్యి. అయినాయి. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు అయినాయి, అవి మంచిగా అయినాయి. చూడండి, కొన్ని వేసినా ఇప్పుడు అన్నీ కూడా. సో చూడండి, రెడీ అయినాయి బజ్జీ, రెడీ. రండి తిందాం అందరం కలిసి. ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్పుదురు.
చూసారా, కొద్దిసేపులో అన్నీ రెడీ. పోయి ఆఫ్ చేసిన ఇక మనం తిందాం. రైట్ ఫ్రెండ్స్, చూడండి, మీరు కూడా చేసుకోండి, తినండి, ఆనందించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.